ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 73:1. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ప్రియమైన వర్లరా, దేవుని మహిమాన్విత లక్షణాలలో దయ ఒకటి. కావున దేవుడు దయామయుడై కరుణామయుడై మరి తన ప్రజల ఎడల ఎల్లప్పుడూ కూడా వాత్సల్యము చూపువాడండి. అందుకనే ఆయనని కరుణా కటాక్షములు కలిగిన దేవుడని, కనికర సంపన్నుడని పిలుస్తూ ఉంటారు. కాబట్టి దేవుని యొక్క లక్షణాల్లో దయ అనేది ఉన్నది అనే విషయాన్ని ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ దేవుని దయను ఎవరు పొందుకోగలుగుతున్నారు అని ఆలోచన చేస్తే, ఇక్కడ ఈ వచనములో శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయ చూపించువాడై ఉన్నాడు అని. కాబట్టి దేవుని యొక్క దయ మనము పొందుకోవాలి అంటే చక్కటి పరిశుద్ధమైన హృదయాన్ని మనం కలిగి ఉండాలండి. పరిశుద్ధమైన హృదయాన్ని కలిగి దేవుని దయ పొందుకునే వారిగా ఉండాలి. అంతేకాకుండా కొంతమంది దేవుని దయ నాకు అవసరం లేదు అని అనుకుంటూ ఉంటారు. ప్రియమైన వర్లరా, ఎవరైతే ప్రభువా నీ దయ నాకు కావాలి, నీ కృప కావాలి నాయనా అని ఎవరైతే ప్రభువుని అడుగుతారో వారు దేవుని దయని పొందుకుంటూ ఉంటారు. కావున దయాళుడైన దేవుని దయను అనుదినము మనము పొందుకునే వారిగా ఉండాలి. మరి చక్కటి శుద్ధ హృదయము, ప్రార్థనా జీవితము, మరి చక్కటి బుద్ధి, ఇలా ఇవన్నీ కూడా కలిగిన వారందరూ కూడా దేవుని దయ పొందుకుంటారు. కావున దేవుని దయ అవసరమా అంటే ఖచ్చితముగానండి. ఆనాడు బాలుడైన సమూయేలు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లి ఉన్నాడండి. అలాగే నజరేయుడైన యేసుక్రీస్తు వారు కూడా దేవుని దయందు ఆయన వర్ధిల్లి ఉన్నారు. కావున దేవుని దయా దాక్షిణ్యములు ప్రతి ఒక్కరు కూడా మనము కలిగి ఉండాలి. దేవుని దయ లేకపోతే ఎలాగండి? మరి ఈ 2025 సంవత్సరములో 6 మాసములు దేవుని దయ మన మీద ఉన్నది కాబట్టి 7వ మాసంలోనికి మనం వచ్చి ఉన్నాము. ఈ 6 నెలలు అంటే ఈరోజు చూడని వారు ఎందరో ఉన్నారు. ఈ 7వ మాసంలో మరి ఈ 1వ తారీఖును చూడని వారు ఎందరో ఉన్నారు. మరి నీవు నేను ఇలా చూడగలుగుతున్నామంటే అది దేవుని దయా సంకల్పమే. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.